జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. నిజంగానే ఆయన చిత్తశుద్ధితోటి ఈ మాటలు మాట్లాడుతున్నారా, లేక జనసేన సైనికులనండి జనసేన పార్టీనే మోసం చేసే రీతిలో, ఆ కార్యకర్తలను మోసం చేసే రీతిలో మాట్లాడుతున్నారనేది అర్థం కాకుండా ఉంది. అదేమిటంటే వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు సీట్లు ఎన్నిచ్చినా గవర్నమెంట్ వస్తే కనుక మూడో వంతు పదవులు అడుగుతారట. మామూలుగా అడగాల్సింది ఏమిటి, హరిరామజోయ్య గారు కానీ వాళ్ళంతా లేఖలు రాసి వాళ్ళు ముచ్చుకుంటుంది ఏంటి, మీరు అడగాల్సింది 60 సీట్లు, అంటే 1/3, కనీసం 1/3 కాదు, పోనీ 50 సీట్లు, పోనీ మరీ తక్కువైతే 40 సీట్లు అనుకుందాం. 40 సీట్లు అడగకుండా తెలుగుదేశం ఇచ్చే 10-11 సీట్లు ఇప్పుడు తీసుకుందాము, ఆ తర్వాత గవర్నమెంట్ వస్తే అప్పుడు మూడో వంతు పదవులు అడుగుదామనే విచిత్రమైన వాదన బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అధ్వానంగా దిగజారిపోయి వేరే పార్టీకి సరెండర్ అయిపోయినటువంటి చరిత్ర నేనైతే చూడలా. నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇప్పుడు సీట్లు ఇవ్వనాళ్ళు రేపు పదవులు ఎట్లా ఇస్తారు? మరి అలాంటప్పుడు 2014లో మొత్తం 100% సపోర్ట్ చేశారు కదా, 100%. ఒక్క సీటుకు కూడా పోటీ చేయకుండా, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయకుండా ఆయన సపోర్ట్ చేశారు కదా చంద్రబాబు గారికి. మరి ఎన్ని పదవులు ఇచ్చారు? ఎన్ని పదవులు ఈయన ఇప్పించారు? ఒక్క పదవి ఏదో టీటీడీ బోర్డు పదవి ఒక్కటి ఇప్పించి మొత్తం 100 పదవులు ఇచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారనేది ఇప్పుడు జనం నుంచి వస్తున్న టాక్. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇట్లా చెబుతున్నారంటే, జనసైనికుల్లో పెరుగుతున్న అసమ్మతి, జనసైనికుల్లో ఏర్పడుతున్నటువంటి వ్యతిరేకతని తగ్గించడం కోసం ఇది కొత్త డ్రామానండి, ఇంకో కొత్త అంకానండి, అంకానికి తెరదీసి అబ్బే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో వంతు పదవులు వస్తాయని చెప్పి మోసం చేసే ప్రక్రియని జనసైనికులు అర్థం చేసుకోకుండా ఉంటారా? టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదంట, ఈయన ఒత్తిడి చేస్తున్నారంట. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? మరి టీడీపీ పాలన 2014-19 వరకు చెత్త పాలనని మీరే కదా అంది. మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత రాసుకు పూసుకు తిరుగుతున్నారు? పోని మీరు తిరిగారు, అసలు మీరు ముందు బీజేపీని వదిలిపెట్టలేదు కదా. అక్కడి నుంచి లేచిపోయి తెలుగుదేశంతో తిరుగుతా ఈ బంధం ఏంటి, అసహ్యం, ఈ అక్రమ రాజకీయ సంబంధం ఏంటి, మళ్ళీ పొత్తుల్లో మళ్ళీ మీరెళ్ళి వాళ్ళని ఒప్పించడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ అక్రమ రాజకీయ సంబంధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ 3 పార్టీలు మారుతున్నాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ తాజా ప్రకటన, ఇప్పుడు 10-11 సీట్లు ఇచ్చినా, లేదు చాలా తక్కువ సీట్లు ఇచ్చినా మనం తీసుకుందాం, తర్వాత మూడో వంతు పదవులు ఇస్తామని చెప్తే నమ్మితే పవన్ కళ్యాణ్ గారు అమాయకుడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేనకే వెన్నుపోటు పడటం అనండి, జనసైనికులనే మోసం చేయటం అన్నది వారే ఆలోచించుకోవాలి.